ఆ రోజుల్లో. దాన్ని కానాను దేశం అని పిలిచారు. దాన్ని దక్షిణ పాలస్తీనా అని కూడా అంటారు. దాంట్లో నివసించేది యోబుసీయులు, అలాగే అమాలేకీయులు, కానానీయులు, హివ్వీలు, హిత్తీయులు అనేటువంటి ఈ 5 రకాల జనాంగాలు నివసించారు. ఈ 5 రకాల జనాంగాలు ఎవరంటే, నోవాహుకు పుట్టిన ఒక కుమారునికి కలిగిన సంతానం. వీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కానాను అనే ఆ ప్రాంతాన్ని, ఇప్పుడు ఉన్నట్టు ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళకమును ఆ దేశంలో వాళ్ళు చేసే పని ఏంటంటే హేయ క్రియలు. ఆ దేశంలో నివసించే జనముల హేయక్రియలు చొప్పున మీరు నేర్చుకొనక, ఏవైతే చెడ్డ పనులు చేస్తున్నారో ఆ చెడ్డ పనులు మీరు నేర్చుకోకుండా ఉండండి అని మొట్టమొదటిగానే దేవుడు చెప్పి, వీరందరినీ కూడా అరణ్య ప్రాంతాల్లోంచి నడిపించుకుంటూ వచ్చు. పారాను అరణ్యం నుండి 12 మంది జనాంగాన్ని ఎన్నుకుని, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని, మీరు వెళ్ళి ఆ దేశంలో ఉంటే మనుషులందరినీ చూస్తారండి, ఎట్టివారో ఎలా ఉన్నారో అని చెప్పినప్పుడు వారందరూ బయలుదేరి వెళ్ళారు. ఎక్కడెక్కడి భయంకరమైన ప్రాంతాల్లోంచి వెళ్ళారు. ఈ రోజుల కంటే ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. కొండల్లోనూ కోణంలో వెళ్ళాలంటే భయంకరమైన విష సర్పాలు, ఆ లోయలో భయంకరమైనటువంటి ఆ సింహాలు పులులు ఎందుకుంటాయంటే, నేను చెప్తున్నాను, ఆ రోజుల్లో ఫిలిస్తీన్ల దేశంలోనికి ప్రవేశించడానికి సంసోను వెళ్ళినప్పుడు దారిలో ఒక సింహం అడ్డుపడింది. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ రోజుల్లో కూడా సింహాలు బాహాటంగా విచ్చలవిడిగా తిరిగేవి. దావీదు గొర్రెలు కాసే సమయంలో కూడా ఎలుగుబంటి అలాగే సింహం కూడా అతని మీద దాడి చేయటానికి వచ్చినప్పుడు దేవుని మహాబలము చేత దావీదు గారు వాటి నోటి నుంచి ఆ గొర్రె పిల్లని విడిపించి దాన్ని 2 ముక్కల కింద చీల్చి చంపేశాడు. అంటే అంత బాహాటంగా జంతువులు కూడా తిరిగేవి ఆ రోజుల్లో. కాబట్టి అంటే భయంకరమైన ప్రాంతాల్లోంచి చాలా కష్టపడి వెళ్ళారు. ఆ కొండెక్కి చూసినప్పుడు మరి చాలామందిని చూశారు. చూసి వారు తిరిగి వచ్చేటప్పుడు ఎస్కోలు లోయ అనే ఒక పెద్ద లోయ ఉంది. భయంకరమైన లోయ, లోతైన లోయ. ఆ లోయలో ద్రాక్ష తోటలు వేస్తారు. ఈ ద్రాక్ష తోటల్లో మరి ఉన్న ద్రాక్ష గెలలు ఏవైతే ఉన్నాయో వాటిని కోసుకున్నారు. మనం సెంటర్లోకి వెళ్ళి ఒక 1 కేజీ ద్రాక్ష పళ్ళు ఉండంటే ఇంత ద్రాక్ష పళ్ళు ఒక చిన్న గెల వేసి ఇచ్చేస్తారు. అది ఎంత ఉంటుంది గెల కదా. ఆ రోజుల్లో ద్రాక్ష గెలలు పక్వమయ్యే కాలం, ద్రాక్ష గెలలు వచ్చే సమయం. కాబట్టి వాళ్ళ ద్రాక్ష గెలను కోసుకుని ఒక 2 మనుషులు కర్ర మీద దాన్ని పెట్టుకుని ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు మోసుకుంటూ తీసుకొచ్చాడు. అంటే ఎంత ద్రాక్ష పండు గెల